దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వాక్యమని చివరి వాక్యమని చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. For we've written none other things unto you, that what ye read or acknowledge and trust ye shall acknowledge even to the end. మొదటి కొరింథీయులకు 13:13. And now abideth faith, hope, charity, these three, but the greatest of these is charity. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యం అన్నీ ఇంచుమించుగా మనం విని ఉంటాం, చదివి ఉంటాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలిచి ఉండును. ఇందులో ప్రేమ శ్రేష్టమైనది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడి కార్యముని గురించి ధ్యానించడానికి ఎందుకు పౌలు ఈ మూడు కార్యములని గురించి ఎందుకు అక్కడ దానిని ముఖ్యముగా దానిని ప్రేమని గురించి అధ్యాయమంతా చెప్పి ఈ మూడు కార్యములని గురించి ముఖ్యముగా ఎందుకు చెప్పుచున్నాడు అని దేవుడు నాకు ఒక ప్రేరేపణను ఇచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలిచి ఉండును అని ఎందుకు చెప్పి ఉన్నాడు? మిగిలినవి నిలబడదా? మిగిలిన కార్యములు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉండదా? అది తాత్కాలికంగానే ఉంటుందా? అది తొలగిపోతుందా? అలా ధ్యానించినప్పుడు నిశ్చయముగానే ఈ మూడు కార్యములు ఒక వ్యక్తి యొక్క జీవితంలో నిలిచి ఉంటుంది. ఇది మార్చబడని ఒక కార్యము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును ఒక వ్యక్తిలో నిలిచి ఉండును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీని గురించి మొట్టమొదటిగా మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యమునకు వచ్చినప్పుడు అక్కడ ఎందుకు ఇది నిలిచి ఉంటుంది దానిని గురించి అపోస్తలుడైన పౌలు దశలోనికీయ సంఘమునకు ఈ కార్యముని గురించి రాయిచున్నాడు. మొదటి దశలోనికలకు 1వ అధ్యాయము 2వ వాక్యముని చదవండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. We give thanks to God always for you all, making mention of you in our praise, remembering without ceasing your work of faith and labor of love and patience of hope in our Lord Jesus Christ in the sight of God and our Father. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు పౌలు ద్వారా ఈ కార్యముని బయలుపరుచున్నప్పుడు ఎందుకు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి మూడును ఎందుకు నిలిచి ఉండును అని పౌలు ఎందుకు చెప్పి ఉన్నాడంటే, ఈ దశలోనికలకు రాసిన పత్రిక ఈ వాక్యములు చదివినప్పుడు ఈ మూడిటికి ఒక అనుభవం ఉన్నది. ఒక వ్యక్తికి విశ్వాసం ఉన్న ఎడల ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆ విశ్వాసపు యొక్క క్రియ ఉంటుంది. ఒక వ్యక్తికి ప్రేమ ఉన్న ఎడల ఆ ప్రేమకు తగిన క్రీస్తునందలి ప్రయాసం ఉంటుంది. ఒక వ్యక్తి నిరీక్షణ గలవాడైతే తనకు ఆ నిరీక్షణకు తగిన ఓర్పు తన యొక్క జీవితంలో ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరలా చెబుతున్నాను, ఒక వ్యక్తికి విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసము యొక్క క్రియ తాను విశ్వాసముని బట్టి క్రియ చేయుచున్నవాడుగా మారుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా ప్రేమ ఉన్న ఎడల ప్రేమని బట్టి తాను పూర్తిగా తన యొక్క ప్రయాసములు
తన యొక్క బలముతో శక్తితో ప్రయాసపడుచున్నవాడుగా తాను మారుచున్నాడు. నిరీక్షణ ఉన్న ఎడల తన యొక్క జీవితంలో ఆ నిరీక్షించుచున్న వాటి కొరకు ఓర్పుతో తాను కనిపెట్టుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడును నిలుచును అని ఇక్కడ చెబుతున్నారు. ఇందులో ఈ విశ్వాసపు యొక్క క్రియ అని చెప్పినట్లయితే అబ్రహాముని మన ఉదాహరణముగా తీసుకోవచ్చు. అబ్రహాముని మన ఉదాహరణముగా తీసుకున్నట్లయితే అబ్రహాము దేవుని యందలి విశ్వసించుచున్నవాడుగా మారి ఉన్నాడు కాబట్టి దేవుని కొరకు ఇసాకుని బలి అర్పించుచున్న ఒక క్రియ తన యొక్క జీవితంలో కనబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాము యొక్క క్రియలో అనేక కార్యములు ఉన్నాయి. అందులో ఒకటి ఇసాకుని బలి అర్పించడం. రెండవది, మొట్టమొదటి కార్యం ఏమిటంటే దేవుని యందలి విశ్వాసం ఉంచి ఉన్నాడు కాబట్టి తాను తన యొక్క సొంత దేశమని, సొంత వారిని, తన యొక్క తండ్రి ఇంటిని, తన యొక్క స్వజనులని, తన యొక్క దేశమని, తన యొక్క ఇంటిని అన్నిటినీ వదిలి దేవుడు చూపించుచున్న దేశమునకు బయలుదేరి వెళ్ళి అన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాసమే నిలిచి ఉండును అని చెప్పినట్లయితే ఎందుకు ఆ విశ్వాసం నిలిచి ఉంటుంది అని పౌలు చెబుతున్నాడంటే ఆ విశ్వాసము ద్వారానే లోకముని పూర్తిగా వదిలి బయటకు వస్తారు. లేకపోతే లోకముని వదిలి పూర్తిగా బయటకు రాకపోతే వారు నిలబడలేరు. వారు లోకముని వదిలి ఎందుకు పూర్తిగా బయటకు రాలేకపోతున్నారు? లోకముని, తమ యొక్క సొంత జనులని, తమ యొక్క సొంత దేశములని వాటిని వదిలి ఇంకనూ తమ యొక్క రక్త సంబంధికులు, ఇంకనూ వారితో ఉన్న సంబంధములు ఇవి కావాలని ఎందుకు కోరుకొనుస్తున్నారంటే వారికి దేవుని అందలి దేవుడు తమను తీసుకుని వెళ్ళి చేర్చుచున్న దేశముని గురించి విశ్వాసం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అబ్రహాముని దేవుడు వదిలి రమ్మని చెప్పినప్పుడు నువ్వు వదిలేసిరా, నిన్ను ఒక జనముగా నేను చేస్తాను, నీ జనుల్ని వదిలేసిరా, నిన్ను నేను ఒక జనముగా చేస్తానంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విశ్వాసం యొక్క క్రియ. విశ్వాసం ఉన్నట్లయితే, దేవుని యందలి విశ్వాసం ఉన్నట్లయితే మనము చేసిన క్రియ ఏమిటంటే లోకముని వదిలివేయటం, లోక సంబంధమైన మనుషులని వదిలివేయటము, లోక సంబంధమైన అలవాట్లని వదిలివేయటము, లోక సంబంధమైన మాటలు, ఆచారములని వదిలివేయటము. అదే విశ్వాసపు యొక్క క్రియ. అప్పుడు వారు వదిలివేసి వచ్చినప్పుడే స్థిరముగా నిలబడుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రేమ ఉన్నప్పుడు దానిలో ఒక ప్రయాసం ఉంటుంది, దానిలో నిరీక్షణ ఉన్న ఎడల దానిలో ఒక ఓర్పును ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీటిని వివరించడానికి ఇప్పుడు సమయం లేదు. ఈ ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ అనేది ఎందుకు నిలిచి ఉంటుందని మరొక విధముగా చెప్పవాలంటే ఇదే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యములో చదివినప్పుడు పౌలు వారి యొక్క విశ్వాసము, వారి యొక్క ప్రేమ, వారి యొక్క నిరీక్షణని చూసి మీరు ఏర్పరచబడిన వారని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను అంటున్నాడు. చదవండి 3వ వాక్యం. మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అంతేనా? ఇంగ్లీష్లో రెండవ వాక్యంని పూర్తిగా చదవండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇంగ్లీష్లో Remembering without ceasing your work of faith
and labor of love and patience of hope in our Lord Jesus Christ in the sight of God and our Father. తర్వాత Knowing, brethren beloved, your election of God. ఇంగ్లీష్లో మాట ఉంది, తెలుగులో లేదా? 4వ వాక్యం చదవండి. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రం కాక, మీరు ఏర్పరచబడిన సంగతి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పౌలు వారి యొక్క విశ్వాసము, వారి యొక్క నిరీక్షణ, వారి యొక్క ప్రేమని చూసి మీరు ఏర్పరచబడిన వారమని మేము ఎరిగి ఇలా చేయించున్నామంటున్నాడు. తెలుగులో తర్వాత రాస్తున్నారు వాక్యమని, కానీ యాక్చువల్గా పౌలు మా ప్రార్థన యందు ఎడతెగక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వస్తున్నానని ఎందుకు చెబుతున్నారంటే, మీరు ఏర్పరచబడిన వారమని ఇందువలన మేము తెలుసుకుని ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు కూడా చెప్పి ఉన్నారు, పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలిచి ఉండాలని ఎందుకు చెబుతున్నారంటే, పిలువబడిన వారు అందరిలోనూ ఈ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ లేదు. ఏర్పరచబడిన వారిలో మాత్రమే ఈ నిరీక్షణ, ప్రేమ ఉంటుంది. ఏర్పరచబడిన వారంటే చాలామందికి సేవకులు ఏర్పరచబడిన వారని అనుకుంటున్నారు. ఏర్పరచబడిన వారంటే సేవకులు మాత్రమే కాదు, ఏర్పరచబడిన వారు అని చెప్పినట్లయితే ఎవరెవరు ఈ ప్రేమలో, విశ్వాసములో, నిరీక్షణలో వారు నిలిచి ఉన్నారో వారందరూ ఏర్పరచబడిన వారు, దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకులు పిలువబడవచ్చు, కానీ దేవుని ద్వారా ఏర్పరచబడిన వారే ఇందులో నిలిచి ఉంటున్నారు. చాలామంది యేసు ప్రభు ద్వారా నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి విశ్రాంతిని పొందుడి, మీ భారములని నా మీద మోపుడి, నా యొద్దకు రండి అని పిలుచుచున్నారు. కానీ వచ్చిన వారు అనేకులు ఉన్నారు, ఏర్పరచబడిన వారు కొందరు మాత్రమే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏర్పరచబడిన అనుభవమని ఈ 3 కార్యములే నిర్ణయించుచున్నది. వారి యొక్క విశ్వాసము, వారి యొక్క నిరీక్షణ, వారి యొక్క ప్రేమ. వారు దేవుని యందలి యేసు ప్రభుని, ఆయన మెస్సయాగా, ఆయన యొక్క సిలువని, ఆయన యొక్క మరణముని, ఆయన చేసిన క్రియలని విశ్వసించి యేసు ప్రభు యొక్క రాకడని గురించి నిశ్చయముగా రాబోతున్నారనే నిరీక్షణతో, ఆయన యందలి ఆయన చేసిన త్యాగము, ఆయన యొక్క జీవితముని బట్టి ఆయన మనల్ని మన కొరకు ఇచ్చిన ప్రాణము కొరకు ఆయన మీద చూపించుచున్న ప్రేమని బట్టి మనం ఏర్పరచబడిన వారము అనే తెలుస్తుంది. లేకపోతే మనం పిలువబడి ఉండవచ్చు, ఒకవేళ విశ్రాంతి పొందుతాం, విడుదల పొందుతాం, స్వస్థత పొందవచ్చు, ఆశీర్వదింపబడవచ్చు, కానీ మనం ఏర్పరచబడిన వారము కాదు. ఆశీర్వాదం పొందుచున్న వారందరూ ఏర్పరచబడిన వారు కాదు, విడుదల పొందుచున్న వారందరినీ ఏర్పరచబడిన వారు కాదు. దయ్యములు వెళ్ళగొట్టబడి వ్యాధితో ఉన్న వారిని స్వస్థపరిచి ఏమి చేసినారో ఏర్పరచబడిన వారు కారు. ఏర్పరచబడిన వారు అంటే ఈ ప్రేమలోను, విశ్వాసములోను, నిరీక్షలోను నిలకడగా నిలబడిన వారు. ఈ విశ్వాసము యేసు ప్రభు యొక్క సిలువని గురించి విశ్వాసము, ఈ నిరీక్షణ యేసు ప్రభు యొక్క రాకడని గురించి, ఆయన త్వరగా రాబోతున్నారు, నన్నును చేర్చుకొందురు అనే ఒక నిరీక్షణ. ఈ ప్రేమ క్రీస్తు ఎడల క్రీస్తు చేసిన త్యాగమునకు తగిన ఒక ప్రేమ. ఈ 3ను ఒక వ్యక్తిలో నిలిచి ఉండకపోతే ఆ వ్యక్తి దేవుని చేత ఏర్పరచబడిన వారని చెప్పలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఏర్పరచబడిన వారికి ఉన్న విశేషం ఏమిటంటే, దేవుని చేత ఏర్పరచబడిన వారిని నేరమోపదగిన వాడు ఎవడు? ఎవరినో నేరమోపలేరు. విశ్వాసములో నిలిచి ఉన్నవారిని, ప్రేమలో నిలిచి ఉన్నవారిని, నిరీక్షణతో నిలిచి ఉన్నవారిని ఒకవేళ అపనిందలు వేయవచ్చే కానీ
నిజముగా ఎవరినో నేరం మోపలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లేని కార్యములని పుట్టించవచ్చు, కానీ వారిని ఎవరినో నేరం మోపలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే ఈ విశ్వాసములో, నిరీక్షణలో, ప్రేమలో ఉన్న ఒక విశేషమైన ఒక అనుభవం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా ఇదే దశలోనికలకు రాసిన పత్రికలోనే మనం చదువుతున్నప్పుడు అక్కడ మొదటి దశలోనికలకు 5వ అధ్యాయంలో 8వ వాక్యముని చదవండి. మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణమును ధరించుకొందుము. But let us who are of the day be sober, putting on the breastplate of faith and love, and for a helmet the hope of salvation. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడను ఇదే దశలోనికలకు 3 కార్యములను చెప్పుచున్నాడు. మీరు పగటివారు వలె నడుచుకున్నట్లు విశ్వాసము, ప్రేమ అనే కవచమని, రక్షణ యొక్క నిరీక్షణని గురించిన స్థిరస్థానమని ధరించుకొనుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ కూడా ఈ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 కార్యములని గురించి కూడా ఇక్కడ పౌలు చెబుతున్నాడు. ఇక్కడ చెప్పినప్పుడు పగటి కాలమునకు చెందిన వారు వలె, అంటే ఈ విశ్వాసమును, ప్రేమను, నిరీక్షణ లేని వారు చీకటిలో జీవించుచున్నవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 3ను నిలిచి ఉండును అని ఎందుకు చెబుతున్నారంటే, పగటి కాలము ఒక వ్యక్తి రాత్రే లేని పగటి కాలమునకు చెందిన జీవితమనే చేయుచున్నాడంటే వారిలో ఈ 3 కార్యములను ఉంటుంది. దీన్ని ఎలా చేయుచున్నారంటే, ఒకటి విశ్వాసము, ప్రేమ అనే కవచము, రెండవది రక్షణ యొక్క నిరీక్షణ అనే స్థిరస్థానము. అంటే మనల్ని కాపాడుకొనుటకు శత్రు యొక్క ఆయుధములు, శత్రు యొక్క ప్రమాదములు యుద్ధరంగంలో ఉన్నప్పుడు వేరే ఎవరి యొక్క ఆయుధములు కూడా మనల్ని ఏమీ చేయకుండా ఉండటకు వారు కవచముని, శిరస్థానమని వారు ధరించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే ఎవరెవరికైతే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఉంటుందో వారే శత్రు యొక్క చేతిలో నుండి కాపాడబడతారు. అదే వారికి కవచం. మరొక విధంగా చెప్పాలంటే, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 అనుభవములు ఉన్నవారు వేరే ఎవరి ద్వారానూ కాపాడబడాలని అనుకోరు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే, వేరే ఎవరిను కాపాడుతారని కూడా నమ్మరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇతరులు, మనుషులు నా జీవితమని కాపాడుతారు. ఒక వ్యక్తి నా జీవితమని వేరే శత్రు యొక్క చేతిలో నుండి కాపాడగలడు, ఆ మనిషి కాపాడగలడు, ఈ వ్యక్తి బలమైన వాడు, ఈ వ్యక్తి దగ్గర ఉంటే కాపాడబడతామని ఏ మనుషుల్ని వారు నమ్మరు. వారు నమ్మిక ఉంచుచున్నది తమ యొక్క విశ్వాసము, ప్రేమే వారికి కవచము. తమ యొక్క రక్షణని గురించిన నిరీక్షణే వారికి శిరస్థానం. వారి యొక్క తలంపులని, వారి యొక్క ఆలోచనలని, వారి యొక్క తలని నడినెత్తి నుండి అరికాలు వరకు కాపాడగలిగినది మనుషులో, వేరే ఏ కార్యములో కాదు. వారు విశ్వసించుచున్న విశ్వాసం, వారు దేవుని ప్రేమించుచున్న ప్రేమ, ఇది ఒక కవచము లాంటిది. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ 3ను నిలిచి ఉండనంటున్నాడు. దశలోనికలకు తేటగా రాయిస్తున్నాడు, మీరు పగటి కాలములో జీవించేవారు వలె ఉండండి, రాత్రిలో ఉన్నవారు లాగా ఉండవద్దు. రాత్రి కాలములో ఉన్నవారు వలె ఉంటే వారికి ఈ 3 అనుభవములు ఉండదు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 అనుభవములు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉంటే వారు పగటి కాలములో నడుచుకొనుచున్నవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే ఈ 3 అనుభవములు లేకపోతే ఎందుకు చీకటిలో ఉన్నవారుగా మారిపోతున్నారంటే, విశ్వాసము లేని వాడు తన యొక్క జీవితంలో
తాను దూరములో ఉన్న మహిమ గల పట్టణముని అతడు దర్శించలేడు. వారి యొక్క కన్నులు చీకటిగానే ఉంటుంది. తాను ఎక్కడికి వెళ్ళుచున్నాడో తెలియదు. విశ్వాసం లేని వానికి తాను ఎక్కడికి వెళ్ళుచున్నాడో తెలియకుండానే వెళ్ళుచున్నాడు. ప్రేమ లేనివాడు తన యొక్క జీవితంలో తన యొక్క సహోదరుణ్ణి ద్వేషించి, విరోధించి, పగ తీర్చుకొని, అసూయపడి తన యొక్క సహోదరుడికి విరోధముగానే ఉంటాడు. చీకటిలో ఉండి చీకటిలోనే నడుస్తూ ఉంటాడు. నిరీక్షణ లేనివాడు ఓర్పు లేకుండా తొందరపడి వెళ్ళి చీకటిలో చిక్కుకొనుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే పౌలు ఇక్కడ చెప్పుచున్నాడు, మీరు పగటి కాలములో నడుచుకున్న వారు వలె నడుచుకొనుడి, రాత్రుల్లో ఉన్నవారు లాగా కాదు. కొరింథీయులకు రాసిన పత్రికకు మాత్రమే ఈ కార్యమని రాయలేదు. పౌలు దీనిని గురించి మరలా హెచ్చరించుచున్నాడు. ఎందుకు ఈ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఎందుకు అని మరలా వారిని హెచ్చరించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ స్థలములో ఎందుకు ఈ కార్యముని హెచ్చరించుచున్నాడంటే ఇదే 5వ అధ్యాయము 9వ వాక్యం అని చదవండి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకి దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. For God hath not appointed us to wrath, but to obtain salvation by our Lord Jesus Christ. మనకి యేసు ప్రభు ద్వారా రక్షణ పొందుటకే మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవుటకు మనల్ని నియమించలేదు. ఎందుకు పౌలు రాయిస్తున్నాడు, మీరు పగటి కాలమునకు చెందిన వారు వలె విశ్వాసము, ప్రేమ అనే కవచమని ధరించుకొనుడి, రక్షణని శిరస్థానముని మీరు ధరించుకొనుడి, ఆ నిరీక్షణని ధరించుకొనుడి. ఎందుకంటే దేవుని కోపము నుండి అప్పుడే తప్పించుకుంటాం. దేవుని ఉగ్రతకు మనము లోనవ్వకూడదు. ఎందుకు ఈ కార్యమని రాయిస్తున్నాడంటే ఎవరు విశ్వాసముతో, ఎవరు దేవుని యందలి ప్రేమతో, ఎవరు దేవుని యందలి నిరీక్షణతో ఉన్నారో వారే దేవుని కోపము నుండి తప్పించుకుంటారంట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క కోపము నుండి తప్పించుకున్నటకు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అవసరముగా ఉన్నది. ఈ కార్యం మనకు ఉదాహరణముగా 2వ కీర్తనలో మనం చదివినప్పుడు, 2వ కీర్తనకు వచ్చినప్పుడు అక్కడ కుమారుడు మీ మీద కోపపడకుండా ఉండుటకు ఆయనని త్వరగా ముద్దు పెట్టుకొనుడి. 12వ వాక్యం చదవండి. 2వ కీర్తన 12వ వాక్యం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. Kiss the Son lest he be angry, and ye perish from the way, when his wrath is kindled but a little. Blessed are they that put their trust in him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి అనే మాటకి ఇందులో 3 కార్యములని కూడా చూడవచ్చు. ఒకటి, ఆయన మన యొక్క పాపములన్నిటినీ క్షమించుదురు అనే ఒక విశ్వాసము. రెండవది, నా నిమిత్తము ఆయన ఎంతో త్యాగము చేసి ఉన్నారు అనే ఒక ప్రేమ. మూడవది, ఆయన ద్వారా నిశ్చయముగా నేను ఆయన యొక్క రాజ్యములో చేర్చబడుదనని ఒక నిరీక్షణ. ఆయనదే రాజ్యము. ఆ 2వ కీర్తన అంతా చదివి చూసినట్లయితే ఆయనే రాజు, యేసు ప్రభువే రాజు. ఆయన యందలి ఆయనే నా పాపములని క్షమించి విడిపించగలరని ఒక విశ్వాసము, సిలువని గురించిన విశ్వాసం. అదే విధముగా సిలువలో యేసు ప్రభు చేసిన త్యాగముని గురించిన ప్రేమ. మూడవదిగా ఆ యేసు ప్రభు ద్వారా మనం పొందబోతున్న రాజ్యముని గురించిన ఒక నిరీక్షణ. అందుకే కుమారుడు కోపపడకుండా ఉండుటకు త్వరగా ముద్దు పెట్టుకొనుడి. అక్కడ కీర్తనకర్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ 3ను నిలిచి ఉండకపోతే దేవుని యొక్క కోపమునకు లోనవుతున్నాం. దేవుని యొక్క కోపము అంటే యేసు ప్రభు యొక్క రాకడకు తర్వాత ఉన్న అనుభవం అన్నీ కూడా దేవుని యొక్క కోపం. యేసు ప్రభు యొక్క రాకడ వరకే దేవుని యొక్క కనికరము. యేసు ప్రభు యొక్క రాకడకు తర్వాత దేవుని యొక్క కోపము రగులుకొనుచున్నది. దానికి తర్వాత ఉన్న ప్రతి దినము కూడా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలుగానే మనం మారుచున్నాం.
అందుకే దేవుని యొక్క కోపమునకు లోనవ్వకుండా ఉండుటకే విశ్వాసములోను, ప్రేమలోను, నిరీక్షణలోను మనము నిలిచి ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యమునకు వచ్చినప్పుడు అక్కడ కూడా ఈ విశ్వాసము, ప్రేమ, నిరీక్షణలని గురించి రాయిస్తున్నాడు. చదవండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఇంగ్లీష్లో. But thou, O man of God, flee these things and follow after righteousness, godliness, faith, love, patience, meekness. విశ్వాసము, ప్రేమ, ఓర్పు, నిరీక్షణని ఓర్పుతో ఇక్కడ పౌలు రాయిస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తిమోతికి పౌలు ఒక ఆలోచన చెప్పుచున్నాడు. నీవైతే దైవజనుడా, ఇవన్నిటినీ మాని విశ్వాసము, ప్రేమ, ఓర్పు దీనిని పొందుకున్నట్టుకు ప్రయాసపడము. ఎందుకు ఈ మాట చెప్పుతున్నాడంటే ధనాపేక్ష లేని వారుగా ఉండటానికి. ధనాపేక్ష సమస్త కీడులకును మూలము. దీనిని కొందరు ఆశించి వారు తమ్మును తామే పొడుచుకొనిరి. విశ్వాసము నుండి తొలగిపోయి వారు తమ్మును తామే పొడుచుకొనిరి. చాలామంది నిలబడకుండా, స్థిరముగా ఉండకుండా, అందుకే పౌలు కొరింథీయులకు తేటగా చెప్పిన ఈ మూడే నిలిచిద్ది: ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఈ మూడే నిలిచి ఉండును. లేకపోతే ధనాపేక్ష వచ్చింది, డబ్బులాశ వచ్చింది. దేవుని మీద ఉన్న విశ్వాసం తొలగిపోయిన తర్వాత డబ్బులాశ వచ్చి దేవుని యొక్క సన్నిధానమని దేవుని వదిలి దూరంగా వెళ్తాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ మూడును నిలిచును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోనా ప్రవక్త. యోనా వచ్చి తాను దేవునికి ప్రవక్త. దేవుడు అతనితో మాట్లాడతారు, అతనికి దేవునికి కార్యములని బయలుపరుస్తారు. కానీ యోనాకున్న విషయం ఏంటంటే ప్రేమ లేదు, ఓర్పు లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోనాకు జనుల మీద ఏ ప్రేమ లేదు. యోనా జనులందరూ నశించిపోవాలని కోరుకుంటున్నాడు. యోనాకు ప్రేమ లేదు. యోనాకి ఓర్పు కూడా లేదు. యోనా తాను ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు అది ఎండిపోయిన వెంటనే నేను చనిపోతే బాగుంటుంది. ఓర్పే లేనివాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే యోనా వచ్చి దేవుడు అతనితో మాట్లాడిన దర్శించుకు వెళ్ళుచున్న ఓడనేకి పారిపోయాడు. దేవుని సన్నిధానముని వదిలి. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో చదివినప్పుడు మీ అందరికీ తెలుసు ఈ వాక్యములో. దానిని చదువుతున్నప్పుడు అతడు దేవుని సన్నిధానము నుండి పారిపోవచ్చు దర్శించుకు వెళ్ళుచున్న ఓడని ఎక్కి వెళ్ళి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ దినములలో దర్శించుకు వెళ్ళుచున్న ఓడ అంటే అది వ్యాపారపు ఓడ. ఆ దర్శిష్ అనేది వ్యాపార స్థలం. ధనముని, డబ్బులని సంపాదించుకున్నట్టుగా వెళ్ళుచున్న ఒక స్థలము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది ఈ దినములలో దేవుని యందలి వారికి విశ్వాసము లేకపోవటం ద్వారా, దేవుని యొక్క ప్రేమ తొలగిపోవటం ద్వారా, దేవుని మీద ఉన్న నిరీక్షణ తొలగిపోవటం ద్వారా, దేవుని సన్నిధానమే లేకపోయినా పర్వాలేదు నేను సంపాదించాలని వెళ్తున్నారు. చాలామంది దేవుని సన్నిధానమని మానివేసి సంపాదించడానికి వెళ్తున్నారు. దేవుని సన్నిధానమని మానివేసి సంపాదించడానికి వెళ్ళుచున్న ప్రతి ఒక్కరిలోనూ వారు ధనాపేక్షతో నిండిన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పులు తీర్చుకోవాలి, మా ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేయాలి, డబ్బులు సమకూర్చుకోవాలి, ఇవన్నీ మీ యొక్క సొంత ఆలోచనలు. దేవుడు ఇవన్నీ ఆ సమయంలో కలుగజేస్తారని నిరీక్షణ విశ్వాసం లేదా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది ఇక జీవితంలో వారే జ్ఞానులని అనుకొని మేము ముందే సిద్ధపరచుకోవాలి, దేవుని సన్నిధానమే పరలోక రాజ్యమే, లేకపోయినా పర్లేదు మేము జ్ఞానులం, బాగా డబ్బు సమకూర్చుకోవాలి, అంతే కదా.
అమలాపురం వాళ్ళు చాలా జ్ఞానం గలవారు కదా, చాలా తెలివైన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ధనాపేక్ష విశ్వాసముని బట్టి ప్రేమ, క్రీస్తు ఎడల ఉన్న ప్రేమ. ధనము, ఆస్తులు ఎన్ని వచ్చినా మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి పోదాము, మీ సన్నిధానముని విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోదాము. అదొక ప్రేమ, దేవుని సన్నిధానముని గురించిన ప్రేమ. దేవుని గురించిన ప్రేమ ఉంటే దేవుని సన్నిధానముని వదిలిపోవచ్చున్న ఒక ఆలోచనే రాదు. మేము ఎక్కడికి వెళ్ళుదాము, మీ దగ్గరే ఉంటాం, మీ సన్నిధానంలోనే ఉంటాం, మేము ఎక్కడికైనా వెళ్ళము. అది దేవుని యందలి ఉన్న ప్రేమ. అందుకే పౌలు ఇలా చెప్పుచున్నాడు, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడే నిలిచి ఉంటుంది. ఆ ప్రేమని బట్టి నిలిచి ఉన్న ఒక అనుభవం ఉంటుంది. ఆ ప్రేమ తొలగిపోయినప్పుడు ధనము కొరకు దేవుని సన్నిధానముని వదిలేస్తాం. రాను 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 ధనము కొరకు దేవుణ్ణి వదిలేస్తాం. దేవుణ్ణి వదిలేయటానికి ముందు జరుగుతున్న కార్యం ఏమిటంటే దేవుని సన్నిధానముని మానివేసిన కార్యములు. దేవుని సన్నిధానముని మానివేసి అలవాటైపోయి డబ్బు కొరకు దేవుణ్ణి వదిలేస్తాం. రాను 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 ఆ కార్యము జరిగిద్ది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు తిమోతికి తేటగా చెప్పుచున్నాడు, దైవజనుడా, నీవైతే ఇవన్నిటినీ మానివేసి విశ్వాసములోను ప్రేమను ఓర్పును ధరించుకున్నట్టుకు నీవు వెతుకుము, దాని కొరకు ప్రయాసపడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితము నిశ్చయముగా ఏదో డబ్బుల కొరకు, ధనము కొరకు, శాశ్వతము లేని ఈ కార్యముల కొరకు పరిగెత్తుచున్న ఒక జీవితముగా ఉండకూడదు. మన జీవితము నిత్యమైన కార్యముల కొరకు పరిగెత్తుచున్న ఒక జీవితముగా మారాలి. మన దేవుడు ఆ సమయానికి మనకు కావలసిన అవసరతల్ని తీర్చరా. దేవుని సన్నిధానముని మానివేసి మనం సంపాదించకు వెళ్ళకూడదు. అదేవిధముగా ఏం పని చేయకుండా సోమరిగా ఇంట్లో ఉండకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది జీవితంలో సోమరులు. మన వాళ్ళు మన యొక్క ఉపదేశము అంటే మన యొక్క ఉపదేశము కాదు, మన వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే క్రమహీనం అని చెప్పిన వెంటనే ఏదేదో చెప్తారు. కానీ ఇదే దశలోనికి రాసిన పత్రికలో క్రమహీనము అని చెప్తే పని చేయకపోవటమే క్రమహీనం. చదవండి, అదే దశలోనికి రాసిన పత్రికలో, మీలో కొందరు ఏ పని చేయకుండా ఉన్నారు. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యము నుండి చదవండి. మరియు మేము మీ యొద్దకు ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పర్ల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అక్రమంగా నడుచుకొనుచున్నారు. ఇంగ్లీష్లో 2 Thessalonians 3:11. For even when we were with you, this we commanded you, that if any would not work, neither should he eat. For we hear that there are some which walk among you disorderly, working not at all, but are busy bodies. క్రమహీనముగా అక్రమముగా నడుచుకొనుచున్నారు. క్రమహీనం అంటేనే ఏం పని చేయకుండా వేరే వాళ్ళ పనికి వెళ్తారు, అంటే వేరే వాళ్ళ విషయాల్లో తలదూరుస్తూ ఉంటారు. క్రమహీనం అంటే అదే, వేరే విషయాలు ఏదేదో చెప్తాం, అక్కడ కూర్చోకూడదు, ఇక్కడ కూర్చోకూడదు, అలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళకూడదు, ఈ అన్ని క్రమాలు కాదు. క్రమహీనము అని చెప్తే పని ఏమీ చేయకుండా వేరే వాళ్ళ విషయాలు అన్నిట్లో తలదూర్చే వాళ్ళే క్రమహీనమైన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పౌలు దాన్నే తేటగా చెప్పుచున్నాడు, అక్రమముగా నడుచుకొనుచున్నవారు. తిమోతికి ఈ కార్యముని ఎందుకు అపోస్తలుడైన పౌలు రాయిస్తున్నాడంటే తాను తన యొక్క జీవితంలో ఏమాత్రము ధనాపేక్ష గలవాడుగా మారిపోకూడదు.
ధనాపేక్ష గలవారు నిశ్చయముగా దేవుని సన్నిధానముని, విశ్వాసముని, ప్రేమని, నిరీక్షణని, ఓర్పుని వారు విడిచిపెట్టుచున్నారు. ధనాపేక్ష గల వారికి ఓర్పు ఉండదు. ధనాపేక్ష గల వారికి విశ్వాసం ఉండదు. ధనాపేక్ష గల వారు తమ యొక్క జీవితంలో మనుషుల ఎడలో ఉన్న ప్రేమ నుండి తొలగిపోతారు. ధనము కొరకు మనుషుల్ని ద్వేషిస్తారు. ఇప్పుడు ఎవరికైనా అప్పిచ్చి తిరిగి ఇవ్వలేదనుకోండి, ప్రేమిస్తారా? ఎవరికైనా అప్పిచ్చారు, తిరిగి మీకు ఇవ్వలేదు, వాళ్ళని ప్రేమిస్తారా? అంటే ఇప్పుడు మీకు ప్రేమ ఉన్నట్ట లేనట్ట? తిరిగి ఇవ్వని వాళ్ళని ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నామంటే మనకు కూడా ధనాపేక్ష ఉంది. ధనాపేక్ష ఉంది కాబట్టి ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వలేని వ్యక్తిని ప్రేమించట్లేదు, ద్వేషిస్తున్నాం, దూషిస్తున్నాం, పలు రకములుగా వాళ్ళని హింసిస్తున్నాం, బాధ పెడుతున్నాం. ఏదైనా ఒక వస్తువు, చిన్న వస్తువుని ఇచ్చిన తర్వాత తిరిగి ఇవ్వకపోతే వదిలిపెడుతున్నామా? ఎన్నిసార్లు అడుగుతున్నాం? చిన్నది ఇస్తే తిరిగి తీసురా అని వదిలిపెడుతున్నామా? ప్రేమ ఉందా, లేకపోతే ధనాపేక్ష, వస్తువుల ఆశ ఇవి ఉందా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే పౌలు ఈ కార్యముల్ని మరలా హెచ్చరించుచున్నాడు. సంఘములలో దానిని మరలా వాటిని తెలియపరచుచున్నాడు. మీరు ఈ విశ్వాసములోను, ప్రేమలోను, నిరీక్షణలోను మీరు నిలిచి ఉండవలను. ధనాపేక్ష కలిగిన వారుగా ఉండవద్దు. ధనము కొరకు ఒక వ్యక్తిని ద్వేషించవద్దు. ఆస్తుల ఐశ్వర్యముల నిమిత్తము ఒక మనిషిని ద్వేషించవద్దు. ఆస్తుల కోసం తల్లిదండ్రులను చంపేవారు ఉన్నారు. ఆస్తుల కోసం తల్లిదండ్రుల మీద కోపంతో ఉన్నవారు ఉన్నారు. మాకు ఈ ఆస్తి ఇచ్చారు, మేము అడిగింది ఇవ్వలేదు కాబట్టి ఇంకా తల్లిదండ్రుల మీద ద్వేషం, జీవితాంతం మాట్లాడరు. మంచి విశ్వాసులు, మనం అందరం మంచి విశ్వాసులు కదా. ప్రభు బల్ల తీసుకుంటాం, యేసు ప్రభు యొక్క శరీరంలో, రక్తములో పాలు పొందుతాం. చాలా మంచి భక్తిగల విశ్వాసులం. కానీ ఆస్తుల్ని సరిగా పంచకపోతే జీవితాంతం మాట్లాడం. మంచి విశ్వాసులు కదా. ఉన్నారు అలాంటి వారు? ఉన్నారో లేరో తెలియట్లేదు నాకు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత నా చెవులకు వచ్చే ప్రాబ్లమ్స్, ప్రార్థన సహాయం. ఆస్తుల ప్రాబ్లమే ఎక్కువ, ప్రార్థన విజ్ఞాపన. మాకు ఇల్లు ఇవ్వట్లేదు, మాకు స్థలం ఇవ్వట్లేదు, పక్కన వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కువ ప్రాబ్లం ఆస్తులే ప్రాబ్లం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి, మా ఆస్తుల ప్రాబ్లం వచ్చింది, మీరు వచ్చి న్యాయం తీర్చండి అని చెప్తే, మీ ఇద్దరికి నన్ను న్యాయాధిపతిగా ఉంచిందని ఎవరని అడిగారు. ఎవరు మీ ఇద్దరికి నన్ను న్యాయాధిపతిగా ఉంచారు? ఆస్తుల్ని విడదీసే పని మాకు లేదన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామందికి ఆస్తుల్ని విడదీసి మీరు వచ్చి మాట్లాడండి, ఆస్తుల గురించి మాకు న్యాయం చేయండి, ఆ పని లేదు మాకు. ఆస్తులన్నింటినీ వదిలేసి పరలోక రాజ్యం రండి, అదే ఆ పని, అదే ఆ మాటని చెప్పే పనే మాకుంది. మా పని ఆస్తుల్ని విడదీసి పంచి మీకు ఇచ్చి మీరు ఈ లోకంలో శాశ్వతంగా ఉండండి అని చెప్పే పని ఏంటి మాకు? మా పని అది కాదు. మా పని వచ్చి వాటిని కూడా వదిలేయండి, దేవుడు మీకు ఇస్తారు. వాటిని కూడా వదిలేసి యేసు ప్రభునందు విశ్వాసంతో రండి, పరలోక రాజ్యమునకు దేవుడు తీసుకెళ్తారు. నిత్య రాజ్యంలో ఒక విలువైన భవనమని మీకు ఇస్తారు. దానిని చెప్పే పని మాకు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు కూడా ఆస్తుల్ని పంచే గొడవలకు వెళ్ళలేదు. నేను రానన్నారు, నేను న్యాయాధిపతి కాదన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ యేసు ప్రభుని మించిన వాళ్ళని మన సంఘంలో ఉండవచ్చు, వాళ్ళ ఆస్తుల గొడవలన్నీ తీరుస్తారు, మేము రాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆస్తులు, ఐశ్వర్యములు, ధనము, వీటిని ప్రేమించకుండా ఉండవలనంటే మనలో విశ్వాసము, దేవుని యందలి ప్రేమ,
యేసుప్రభు యొక్క రాకడని గురించిన ఒక నిరీక్షణ, రక్షణని గురించిన ఆ నిరీక్షణ. అంటే మొదటి రక్షణ కాదు, రక్షణని గురించిన అంటే చివరి రక్షణ. అదే యేసుప్రభు యొక్క రాకడ, మన యొక్క శరీర విమోచన, వాటిని గురించిన ఒక నిరీక్షణ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తిమోతికి ఈ కార్యమని అపొస్తలుడైన పౌలు తేటగా రాయిస్తున్నాడు. దానిలోనే నీవు నిలిచి ఉండవలను. అటు తర్వాత హెబ్రేయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయములకు వచ్చినప్పుడు అక్కడను ఇదే కార్యముని గురించి పౌలు హెచ్చరించుచున్నాడు. 10వ వాక్యము నుండి చదవండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. 11వ వాక్యం చదవండి. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాము. ఇంగ్లీష్లో, For God is not unrighteous to forget your work and labor of love, which ye have shown toward his name, in that ye have ministered to the saints and do minister. And we desire that every one of you do show the same diligence to the full assurance of hope unto the end. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ కూడా పౌలు వాళ్ళకు రాయిస్తున్నాడు, మీరు పరిశుద్ధుల ఎడల చూపించిన ప్రేమ. 11వ వాక్యములో మీ విశ్వాసము ఓర్పు విషయములో మీరు నిరీక్షణ కలిగి సంపూర్ణమైన నిరీక్షణ గలవారుగా మారేంతవరకు నిలిచి ఉండుడి అని ఇక్కడ తేటగా చూపిస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది కూడా ఇక్కడ దీనిని గురించి బైబిల్ స్టడీలో ధ్యానించి ఉన్నాం. బైబిల్ స్టడీలో సంపూర్ణతకు సాగిపోదము అనే విషయములని గురించి ధ్యానించినప్పుడు సంపూర్ణతకు సాగిపోవలసిన విషయములలో ఈ ప్రేమ, ఈ విశ్వాసము, ఈ ఓర్పు, ఈ యొక్క నిరీక్షణ, ఇవి మనలో ఒక సంపూర్ణ క్రియ చేయించినదని మనము ధ్యానించి ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పూర్ణమైన ఒక క్రియని ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఇవి మనలో సంపూర్ణమైన క్రియని చేయించున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సరిగా చెప్పాలంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయమునకు వచ్చినప్పుడు అక్కడ యాకోబు కూడా ఈ కార్యమని చేయించున్నాడు. 1వ అధ్యాయము 3వ వాక్యము నుండి చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఇంగ్లీష్లో, My brethren, count it all joy when ye fall into diverse temptations, knowing this, that the trying of your faith worketh patience. మీరు సంపూర్ణులను అనురాగులను. 3వ వాక్యంలో విశ్వాసం యొక్క పరీక్షని బట్టి ఓర్పు, విశ్వాసము, ఆ ఓర్పు అంటే నిరీక్షణ. 4వ వాక్యంలో చెప్పుతున్నాడు, సంపూర్ణులను అనురాగులను, ప్రేమ గలవారు. మీలో మీరు సంపూర్ణులు అనురాగులు గలవారుగా ఉండు నిమిత్తము ఓర్పు మీలో సంపూర్ణమైన క్రియ చేయనివ్వడి. అంటే ఎప్పుడైతే విశ్వాసములో, ప్రేమలో, నిరీక్షణలో ఉన్నామో అప్పుడు మనము సంపూర్ణతకు సాగిపోవచ్చు, పూర్ణతకు మనం వెళ్ళువారుగా మారుస్తున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తాత్కాలికమైన కార్యములు, నిరంతరము లేని కార్యములు మన జీవితంలో శాశ్వతము లేని అనుభవముల్లో కాకుండా ఒక నిత్యమైన జీవితం అని చేయవారుగా మారుస్తున్నాం. సంపూర్ణతకు సాగిపోవటం అని చెప్పినట్లయితే ఒక నిత్యమైన జీవితమునకు ముందుకు సాగటం. ఇప్పుడు మనం జీవించే జీవితం తాత్కాలికమైన జీవితం అని చేయించున్నామా? నా యొక్క మాటలు నిరంతరమైనది, నేను చేసిన క్రియలు నిత్యమునకు ఒక ఆశీర్వాదం అనిచ్చింది.
నా యొక్క స్వభావములు నిత్యములో నాకు ఒక కిరీటమునిచ్చింది, నా ప్రయాసములు నిత్యములో నాకు నీతి కిరీటమని, జీవ కిరీటమని ఇచ్చింది అని నిరీక్షణతో చెప్పగలమా? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడును ఉన్నట్లయితే సంపూర్ణతకు మనము సాగిపోతాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము చేయించిన క్రియలు, మనం చేయించిన పనులు, మనం మాట్లాడుతున్న మాటలు అన్నీ కూడా నిత్యములో ఒక ఆశీర్వాదం, నిత్యములో ఒక ఘనతని, మహిమని, వీటిని పొందుటకు కారణముగా మారిద్దనే ఉద్దేశంతో నిత్యమైన కార్యములనే చేస్తాం, అనిత్యమైన వాటన్నిటినీ త్రోసేస్తాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకి ఈ కార్యమని తేటగా రాయిస్తున్నాడు. తాను సంపూర్ణతకు సాగిపోదామని చెప్పిన తర్వాత అక్కడ ప్రేమ, విశ్వాసము, నిరీక్షణని గురించి తేటగా రాయిస్తున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 6వ అధ్యాయంలో చదివినప్పుడు 9వ వాక్యం నుండి చదవండి. అయితే ప్రియులారా, మేము ఇలాగూ చెప్పుచున్నను, మీరింతకంటే మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. తన నామముని బట్టి మీరు చూపించిన ప్రేమ. ఈ అధ్యాయంలో చదివినట్లయితే నిత్యము నిమిత్తము వారు చేయించిన క్రియలు, మీ ప్రయాసములు, మీ క్రియలు, వీటిని మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. పూర్ణతకు సాగిపోతున్నాను నిరీక్షణతో, విశ్వాసముతో, నిత్యము కొరకు. పరలోక రాజ్యములో దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చుదురు, పరలోక రాజ్యములో దేవుడు నన్ను గణపరచుదురు, పరలోక రాజ్యములో నాకు నిశ్చయముగా కిరీటములు ఇవ్వబడును అనే ఒక నిరీక్షణతో మీరు పడుచున్న ప్రయాసములు, మీ యొక్క క్రియలు, మీ యొక్క ప్రేమని ఆయన మర్చిపోవుటకు అన్యాయస్తుడు కాడు. అందుకే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును మన యొక్క జీవితంలో నిలిచి ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది నిలిచి ఉన్నప్పుడే మనము కొనసాగుతూ మన యొక్క జీవితంలో ఇంకనూ మనం ముందుకు సాగుతున్నాం. చివరిగా ఇదే హెబ్రీయులు రాసిన పత్రికకు వచ్చినప్పుడు 11వ అధ్యాయము, 12వ అధ్యాయము, 13వ అధ్యాయముని ఒక్కొక్క అధ్యాయములో ఒక్కొక్క కార్యం అని చెబుతున్నాడు. 11వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో విశ్వాసముని గురించి చెబుతున్నాడు. 12వ అధ్యాయమునకు వచ్చినట్లయితే ఓపికతో పరిగెత్తుడి అని చెప్పి నిరీక్షణని గురించి చెప్పుచున్నాడు. 13వ అధ్యాయమునకు వచ్చినప్పుడు సహోదరుల యొక్క ప్రేమని గురించి ప్రారంభించుచున్నాడు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాసము గురించి చెప్పబడిన అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఓర్పు, నిరీక్షణని గురించి చెప్పబడిన అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ప్రేమని గురించి చెప్పబడి ఉన్న అధ్యాయము. దీనిలో ఒక్కొక్క కార్యములోనూ ఒక సంపూర్ణత, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదమని మనం పొందుతున్నాం. 11వ అధ్యాయంలో ఆ విశ్వాసం యొక్క పట్టిక, విశ్వాస వీరుల యొక్క పట్టిక ద్వారా మన విశ్వాసములో ఎదుగుతున్నాం. ఇంకా దేవుని కొరకు మనము స్థిరముగా, వారు విశ్వాసముని బట్టి ఎన్ని కార్యములని వారు చేసి ఉన్నారు, విశ్వాసముతో దేవుని కొరకు ఎంతగా ధైర్యముగా నిలబడి ఉన్నారు, విశ్వాసము కొరకు తన యొక్క ప్రాణముని అప్పగించుకున్నట్టు కూడా వారు భయపడలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాసము గురించి చెప్పబడినది. 12వ అధ్యాయము ఓర్పుతో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుచున్నవాడైన యేసు ప్రభుని తేరి చూచుచు ఓపికతో పందెపు రంగములో పరిగెత్తుడి, నిరీక్షణతో పరిగెత్తుడి. ఓర్పుని గురించి చెబుతున్నారు. 13వ అధ్యాయంలో మీరు ఆతిథ్యం చేయుడి, ప్రేమ చూపియండి, సహోదర ప్రేమలో ఎదుగుడి. 13వ అధ్యాయం అంతయు ప్రేమ చూపియండి, మీ ప్రేమని బయలుపరచండి అని చెబుతున్నాడు. మీ వద్దకు అన్యులు రావచ్చు,
వారిని తరిమివేయొద్దు. మీ ఇంటికో ఎవరి యొద్దకో ఎవరు వచ్చినని ఎవరిని తరిమివేయొద్దు. వారికి ఆతిథ్యం చేయండి, ప్రేమ చూపియండి. ప్రేమని గురించే 13వ అధ్యాయంలో రాయిస్తున్నాడు. ఈరోజు మనము తిరిగి వెళ్ళినప్పుడు మనము కూడా ఈ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిటిలో స్థిరమైన వారుగా మనము తిరిగి వెళ్ళాలి. ఈ విశ్వాసం అంటే యేసు ప్రభునందలి మన యొక్క పాపములు క్షమించబడి ఉన్నది అనే ఒక విశ్వాసము. సిలువలో ఆయన మన యొక్క శాపములు, మన యొక్క ప్రతీవితములైన పాపముల అన్నిటినీ కొట్టివేసి వ్యాధిని తొలగించి ఉన్నారని ఒక విశ్వాసము. యేసు ప్రభు నిశ్చయముగా మన నిమిత్తము సమస్త కార్యములని ఆయన చేసి ముగించి ఉన్నారని ఒక విశ్వాసము మనలో కలగాలి. సాతాన్ని జయించి ఉన్నారు, పాతాళమని జయించి ఉన్నారు. ఇది వచ్చి యేసు ప్రభు తన కొరకు చేయాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు వచ్చి తన కొరకు పాతాళమని జయించాల్సిన అవసరం లేదు, తన కొరకు సాతాన్ని జయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభుకు మించిపోయిన కార్యములు ఏమీ లేదు. పాతాళమో, సాతానుడో, పాపమో ఏది యేసు ప్రభుని జయించలేవు. ఆయన జయించిన జయం అంతా కూడా మన నిమిత్తం. మనము జయించలేము, మనము ఓడిపోవచ్చిన వారముగా ఉన్నాము కాబట్టి ఆయన జయించి ఆయనని విశ్వసించటం ద్వారా అదే జయమని మనకిచ్చుచున్నారు. ఆ విశ్వాసములో మనము నిలకడగా ఉండాలి. నిరీక్షణ, యేసుప్రభు నిశ్చయముగా మధ్యాకాశములో మన కొరకు ఆయన తిరిగి వచ్చుచున్నారు. నేను కూడా ఆయనకి రాకళ్ళు ఎత్తబడుదును. అది త్వరగా యేసుప్రభు వచ్చినప్పుడు నిశ్చయముగా ఆయన యొక్క కృప, ఆయన యొక్క అభిషేకము, ఆ ఆత్మ నన్ను కూడా లేవనెత్తిద్ది. క్రీస్తులో నివసించుచున్న ఆత్మ నన్ను కూడా చావునకు లోనైన శరీరంలో నుండి జీవింపచేయును అనే ఒక నిరీక్షణ. అదే విధముగా యేసు ప్రభు నన్ను అత్యధికముగా ప్రేమించి నా నిమిత్తము తన యొక్క ప్రాణమనే ఇచ్చి ఉన్నారు కాబట్టి నేనును దేవుని ప్రేమించుదును. యేసు ప్రభుని ప్రేమించుచున్న విధముగా నా పొరుగు వారిని కూడా నేను ప్రేమించుదును. నా శత్రువులని నేను ప్రేమించుదును. నన్ను దూషించు వారిని నేను ప్రేమించుదును. నన్ను విరోధించు వారిని నేను ప్రేమించుదును. నాకు విరోధముగా మాట్లాడే వారిని నేను ప్రేమించుదును. ఈ ప్రేమలో నిలిచి ఉన్నట్లయితే మనల్ని ఎవ్వరినూ కదల్చలేరు. ఈ ప్రేమలో నిలిచి ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన రాకడలో మనల్ని కొనిపోవచ్చున్నారు. అందరిని కూడా కన్నులు మూసిగలదాము. ఈరోజు మనకి జీవితంలో తిరిగి వెళ్ళినప్పుడు మన విశ్వాసముతో, నిరీక్షణతో, ప్రేమతో నిండిన వారుగా మనము తిరిగి వెళ్ళుదాము. సహోదర ప్రేమ మనలో నిలకడగా ఉండనివ్వండి. వారు విరోధించినను, మోసము చేసినను, ఎవరు మనకు విరోధముగా మాట్లాడినను, తిరస్కరించినను, తృణీకరించినను, మనల్ని ఎదిరించినను, ఏమి చేసినను ప్రేమించుటకు మనము తీర్మానించుకొనుదాము. ప్రేమలోను నిలకడగా ఉండవలను, విశ్వాసములో నిలకడగా ఉండవలను, నిరీక్షణలో నిలకడగా ఉండవలను. ఇవి మూడును నిలిచి ఉండును. ఇది ఎంత మాత్రము తొలగిపోదు. ఇందులో ప్రేమ గొప్పది, కానీ ఈ మూడును తొలగిపోవనది. ఇది నిలిచి ఉన్న ప్రేమ, నిలిచి ఉన్న కార్యములు. ఆ ప్రేమలో విశ్వాసం గల వారమైతే విశ్వాసముతో కూడా ఒక క్రియ ఉంటుంది. మనము క్రీస్తు నిమిత్తము లోకముని, లోక వేషములని, లోక అలంకరణలని, లోక సంతోషమని క్రీస్తు నిమిత్తం వదిలివేయటమే ఆయన ఆ విశ్వాసం యొక్క క్రియ. ఒక నిరీక్షణ, యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడవలనని భూమిలో ఒక పరదేశుల వలె, అన్యుల వలె ఈ భూమిలో ఏమీ నాకు వద్దని నిరీక్షణతో జీవించుట. యేసు ప్రభు అతి త్వరగా రాని అన్నారని ఒక నిరీక్షణతో జీవించుట. ప్రేమ, మనం యేసు ప్రభుని ప్రేమించి మన పొరుగు వారిని, మన యొక్క అన్యజనులని ఆతిథ్యం చేసి ఎదుటి వారిని, శత్రువులని అందరినీ
ప్రేమించిన ప్రేమలో మనము నిలకడగా ఉండవలను. అందరూ కూడా సమర్పించుకొనిదాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.